కోరికలే దుఃఖాలకి కారణం, ఈ కోరికలే సమస్త దుఃఖాలకి కారణం అని బుద్ధుడు చెప్పిన మాట శిరోధార్యం. ఈరోజు పరిస్థితులు చూస్తుంటే కోరికలే గుర్రాలే పరిగెడుతున్నాయి. అది అవసరమా అనిపిస్తుంది ఓ పక్క, కానీ అవసరాలు కూడా విలాసాలుగా మారిపోయిన ఈ తరుణంలో నిజమే కదా, అవసరమే కదా అని ఒకంత అనిపిస్తుంది. దేని మీదకి మనం వెళ్ళాలి, దేనికి ఎక్కువ మార్కులు ఇవ్వాలి, ఇదో డోలాయమాన ప్రశ్న. ఏమండి, ఏంటి? మనం కూడా కారు కొనుక్కోవచ్చు కదా? కొనుక్కోవచ్చు, దానికేం భాగ్యం. అదే కొనుక్కోవచ్చు కదా అంటున్నాను. బా, నేను అదే కదా నన్ను కొనుక్కోవచ్చు దానికేం భాగ్యం అని. మీ ఫ్రెండ్ అమెరికా రామకృష్ణకి 3 కార్లు ఉన్నాయండి. ఏ అందులో ఒకటి ఏమైనా గిఫ్ట్ చేస్తా అన్నాడా మనకి? చచ్చా, మనకెందుకు ఇస్తాడండి? మరి ఎంచక్క వాళ్ళ ఆవిడ ఒక కారులో, వాళ్ళ అబ్బాయి ఒక కారులో, రామకృష్ణ ఒక కారులో పెడతాకండి ఎంచక్క ఎక్కడికైనా. అదే కర్మం, ఎప్పుడు చెప్పు చావలేదు వాడు. అవును, వాళ్ళ ముగ్గురు ఎవరికి వాళ్ళు మాట్లాడుకోరు, వేరువేరుగా ఉంటారు అన్నట్టుగా. లేకపోతే ఏమిటయ్యా, ఒక కారులో వాళ్ళ ఆవిడ వెళ్ళడం ఏంటి, ఒక కారులో వాళ్ళ అబ్బాయి వెళ్ళడం ఏంటి, ఒక కారులో వీడు వెళ్ళడం ఏంటి? ముగ్గురు కలిసి పట్టే కార్లు ఉన్నప్పుడు ఒకే కారులో ముగ్గురు కలిసి వెళ్ళొచ్చుగా. కలికాలం ఎవరికి వారు ఏమన్నా తీరేలాగా ఏమిటి ఏమిటంటే అబ్బా, నేను అర్థంలో చెప్తే మీరు అర్థంలో తీసుకుంటారు. అదేం లేదు, నేను దేన్నైనా నాకు అర్థమయ్యే అర్థంలో అర్థం చేసుకుంటాను. సర్లేండి, మన కారు ఎప్పుడు కొంటున్నారు? కొందాం, అయినా ఇప్పుడు ఏం అవసరం వచ్చిందట? 10 ఏళ్ల క్రితం కొన్న మన హోండా యాక్టివా బండి ఉంది చూసావు, అని చక్క ఇప్పటికీ పనిచేస్తుంది. వెనక నువ్వు, ముందు నేను, ఎక్కడికి వెళ్ళాలన్నా హాయిగా వెళుతున్నాం, మళ్ళీ ఇంటికి సేఫ్గా తిరిగి వస్తున్నాం ఉన్నంత రోజు. ఇప్పుడు అంత కారు కొనేంత అవసరం ఏమొచ్చిందట చెప్పు? అదేంటండి, అందరూ కొనుక్కుంటున్నారుగా, మనం కొనుక్కుంటే పోలా? ఆ మాటకు వస్తే మన అబ్బాయి సాయిలేడు, వాడు ఇంకో మనం అట్లీస్ట్ బండేనా అని అడుగుతున్నాం, కానీ వాడు కనీసం సైకిల్ కూడా లేదు. ఏదైనా అవసరం వచ్చి ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకున్నాడు అనుకో, ఆ హైదరాబాద్లోనో, బొంబాయిలోనో, చెన్నైలోనో టక్కన క్యాబ్ బుక్ చేసుకుంటాడు, వెళ్తాడు. లేకపోతే కాలినడకన ఓ 10 నిమిషాలే కదా అని వెళ్ళొస్తూ ఉంటాడు. అలాంటిది కుర్రాళ్ళకే లేని కోరికలు ఈ వయసు వచ్చాక మనకి ఎందుకయ్యా, మనకెందుకు? చాలండి చెప్పొచ్చారు. కుర్రాడైతే ఎప్పుడైనా కొనుక్కుంటాడు, అట్లీస్ట్ మనం ఇప్పుడైనా కొనుక్కోవాలి కదా. అయితే ఏంటంటావు? ఏదో కారు కొనుక్కుని సరదాగా షికారు అలా ఇలా వెళ్ళొస్తే ఎంత బాగుంటుందండి. ఎవరికి? ఇంకెవరికి? చూసే వాళ్ళకి. అంటే ఇదంతా చుట్టూ చూసే వాళ్ళ కోసమే కానీ కొనుక్కున్న మన కోసం కూడా కాదన్నమాట. అదేంటండి, దాంతో పాటు మనం అనుభవిస్తున్నాం కదా. చాలే, పెళ్లి చేసుకోవడం ఎవ్వడికైనా ఈజీనే, కానీ పెళ్లి చేసుకున్న తర్వాత జీవితాంతం ఆ పెళ్ళాన్ని పోషించడం ఎందుకు చూసావు, అది చాలా కష్టం. అదేంటి? అదే కారు కొనడం ఈజీనే, కానీ ఆ కారుని పోషించడం ఉంది చూసావు, మెయింటైన్ చేయడం, అది తలకు మాసినటువంటి కష్టం. అదేంటండి, 50,000 ఇస్తే కారు ఇచ్చేస్తాడు, తర్వాత ఈఎంఐలో కట్టుకోవచ్చు. నువ్వు అన్నట్టు కారుకి సంబంధించినటువంటి డబ్బులు లేదో ఈఎంఐలో కట్టేయడం ఈజీనే, లేదా అప్పు సొప్పు చేసి మనం ఒకేసారి 5 లక్షలు కట్టేస్తామయ్యా. కానీ దాన్ని ఏంటి, ఇంటికి అలంకారంగా కానీ ఉంచుకుంటామా, మామిడి తోరణాలు కట్టి, రబ్బర్లు రిబ్బన్లు కట్టి? కాదు కదా, దాన్ని తిప్పాలి కదా. తిప్పేటప్పుడు పెట్టుబడులు అవ్వా, పెట్రోల్ అవ్వదా, మెయింటెనెన్స్ అవ్వదా, పైగా డ్రైవర్ని పెట్టుకోవద్దు. మీరు ఎలాగా నేర్చుకుంటారు కదండి, ఇక్కడ డ్రైవర్ ఎందుకు? అంటే ఓనర్ని నేను, డ్రైవర్ని నేనే, చివరికి క్లీనర్ని కూడా నేనే. మరి అలాంటప్పుడు మీరన్నట్టు పెళ్ళి ఎందుకు చేసుకున్నట్టు? పెళ్లికి కారుకి లింక్ ఏమిటయ్యా? మరి మీరే కదండి పెళ్లి చేసుకోవడానికి, కారు కొనడానికి లింక్ పెట్టి చెబుతున్నారు పాఠం. అది పాఠం కాదు, మనకొక గుణపాఠం. బుద్ధుడు ఏం చెప్పాడు? కోరికలే సమస్త దుఃఖాలకి కారణం అన్నాడు. దాని గురించే నేను చెప్తున్నా. అవును, ఎప్పుడు చెప్పాడండి బుద్ధుడు?
బోధి వృక్షం కింద తపస్సు చేసుకోవడానికి వెళ్ళినప్పుడు. ఆహా, అదెప్పుడు వెళ్ళాడు? సిద్ధార్థుడు అనే రాజుగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు. ఆహా, మళ్ళీ చెప్పండి. అదేనోయ్, సిద్ధార్థుడు అనే రాజుగా రాజ్యాన్ని పాలించిన కొంతకాలం తర్వాత. తర్వాత అంటే సుఖాలన్నీ భోగాలన్నీ అనుభవించేసిన తర్వాత, ఆయన వెక్స్ అయిపోయిన తర్వాత సుఖాలు ఏమీ నాకు వద్దు అంటే బోధి వృక్షం దగ్గర కూర్చొని జపం చేసుకున్నాడు. అబ్బా, అది కాదు. ఆగండి, చెప్తున్నాను కదా నేను, నా ఫ్లో ఆపకండి. సరే చెప్పు. అలాగే మనం కూడా మీరు రాజు నేను రాణి అయ్యుంటే ఒప్పుకునేదాన్ని. మనకి ఇప్పుడు అవన్నీ ఎందుకండి? రథం వద్దు రాజ్యం వద్దు అని చెప్పుండేదాన్ని కదా. మనం ఏది కాదే. అయ్యో, నేను రాజుని కాకపోయినా కనీసం నువ్వు రానివే కదా. అది పేరులోనే, సంపదలో కాదు. కనీసం ఉన్న సంపదలోనే ఎంజాయ్ చేయట్లేదు మనం. సరే, ఇప్పుడు ఏంటంటావు? కారు ఎప్పుడు తీసుకుందామో అంటున్నాను. సరే, నీ కోరిక ఎందుకు కాదనాలి? బట్ వన్ కండిషన్. కండిషన్లో ఉన్న కొత్త కారే కొనుక్కుందామండి, పాత కారు వద్దు. అబ్బా, నేను చెప్పేది అది కాదు. మరి చెప్తున్నాగా, చెప్పేది పూర్తిగా చెప్పనవో. చెప్పండి చెప్పండి. కారు కొన్న తర్వాత ప్రతిరోజు కారు క్లీన్ చేసే బాధ్యత నీది. సరే, మీరు ఇల్లు శుభ్రం చేసే బాధ్యత తీసుకుంటారా? అది నేనెందుకు తీసుకుంటాను? అయినా ఆల్రెడీ ఈ ఇల్లు శుభ్రతకి సంబంధించినటువంటిది అనాదిగా పేటెంట్ హక్కులు నువ్వే తీసుకున్నావు. పైగా వీటన్నిటికీ బ్రాండ్ అంబాసిడర్ నువ్వే. అలాగే మీరు కూడా కారుకి ఓనరు, డ్రైవరు, క్లీనరు అవి పేటెంట్ హక్కులు పొంది ఉండొచ్చు కదా. ఏమన్నాయా, నేను ఆ విషయంలో మాత్రం నో అని చెప్తాను. కారణం అనుభవం నేర్పిన పాఠం కాబట్టి. ఇంకా కారు కొనకుండానే అనుభవించకుండానే అనుభవం ఎలా వచ్చేసిందండి తమరికి? అనుభవం అనేది కొనుక్కుంటేనో అనుభవిస్తేనో రానక్కర్లేదు. మరి కారు కొన్న పక్కింటి వాళ్ళ అనుభవాన్ని కళ్ళారా చూస్తున్న వాడిగా కూడా చెప్పచ్చు. అవును, ఇంత బతికి ఇంటి కలిసి వచ్చినట్టు 25 లక్షలు పెట్టి కారు కొన్న తర్వాత రోజులో ఒక 5 నిమిషాలు తిప్పుతాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ దానికి ముసుగేసేస్తాడు. మళ్ళీ మర్నాడు లేకపోతే 4 రోజుల తర్వాత ఇంకొంచెం దూరం వెళ్తాడు, మళ్ళీ తిరిగి వచ్చేసి మళ్ళీ దానికి ముసుగేసేస్తాడు. మళ్ళీ ఇంకో వారం రోజుల తర్వాత దుమ్ము పట్టేసింది అనేసి దానికి క్లీన్ చేసుకోవటం మొదలు పెడతాడు. ఇంకొకరికి ఎవరికైనా ఇస్తే వాడు మళ్ళీ 200 300 ఛార్జ్ చేస్తాడని ఈ తిక్కుమాల జీవితం హోదాని హుందాని అన్నిటినీ మర్చిపోయి ఒక లుంగి చిరిగిన బనీలుతో ఆ పైప్ ఇచ్చుకుని వారంతా శుభ్రం చేసుకుంటాడు. ఇది అవసరమా? ఈ కుక్క బతుకు అవసరమా? అదేంటండి, ఎవరి పని వాడు చేసుకోవడం కుక్క బతుకు ఎందుకు అవుతుంది? తొక్కే కాదు, 25 లక్షలు పెట్టి కారు కొనుక్కున్నవాడు 15,000 ఖర్చు పెట్టి డ్రైవర్ని పెట్టుకోలేడు నెలకి. మరి ఈఎంఐ ఎవరు కడతాడు? పైగా ఇంక డ్రైవింగ్ వచ్చేమో. వచ్చు, నాడా దొరికింది కదా అని గుర్రాన్ని కొన్నట్టు కార్ డ్రైవింగ్ వచ్చు కదా అని కారు కొంటాడే ఎవడైనా? కారు కొని మెయింటైన్ చేయడం అనేది తలకు మించిన భారం. సరే, ఇంతకి ఏంటంటారు తమరు? కొంటాను. నువ్వు ఇంటి పని, పెంట పని, వంట పనితో పాటు కారు క్లీనింగ్ పని కూడా చేస్తాను అని అంటే కొంటాను. మీరేదో కొనేస్తారు కదా అని నేను గాలి కబుర్లు చెప్పనండి. అంటే నేను మళ్ళీ చెప్తాను, కారులో దర్జాగా హ్యాపీగా కూర్చుంటాను, మీరు మాత్రం డ్రైవర్ సీట్లో కూర్చొని నడపడమే. ఏమండి, కడుక్కోవడం, తుడుచుకోవడం, బ్రష్తో క్లీన్ చేసుకోవడం అన్నీ మీ పనులు. మీ ప్రాబ్లం మీరే సాల్వ్ చేసుకోవాలి. అవి సాల్వ్ చేసుకునే సత్తా నాకు లేదు, అందుకే కొనను. నేను కొనలేను అంటున్నాను. అంతేనంటారా? అంతే. ఈ జనానికి కారు యోగం లేదంటారా? ఎందుకు లేదు? ఇప్పుడు మన ఇంట్లో రోజు తిని అన్నం విసిగెత్తి ఒక్కసారి ఏం చేస్తున్నాం, ఏ ఫ్రైడ్ రైసో బిర్యానీయో ఉడిపి అక్షయ నుంచి తెప్పించుకుని తింటున్నావా లేదా? అలాగే మనకి రోజు వెళ్ళే బండి బోర్ కొట్టి ఇదేంట్రా బాబు అని అనుకునేటప్పుడు 2 నెలలకు 3 నెలలకు ఒకసారి కార్ బుక్ చేసుకుంటాం. 3,000 4,000 అవుతుంది. ఆ కార్లో హ్యాపీగా మనం వెళ్తూ వస్తాం.
మీరు మారంతే. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మనం కనుక కారు రెంట్కి బుక్ చేసుకున్నప్పుడు మనం ఏం చేయాలి సార్? ఇంకా కొంతమూరు వరకు మన బండి మీద వెళ్ళిపోయి కొంతమూరు నుంచి కారు బుక్ చేసుకోవాలి. ఎందుకని ఆ కారులో కనుక ఎక్కితే ఇంకా అక్కడ పెద్దగా ట్రాఫిక్ ఉండదు. అలా ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ కొంతమూరు నుంచి ఒకసారి తిరిగి అలా తిరిగి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసి మళ్ళీ అక్కడ మన బండి ఎక్కి మన ఇంటికి వచ్చేస్తాం. ఎందుకో తెలుసా? మనం ఉండేది ఎక్కడ? దానవాయిపేటలో హాస్పిటల్స్, మార్చురీ సెంటర్లు, ల్యాబ్లు తప్ప ఇంకేం లేవు కదా. మొత్తం ట్రాఫిక్ జామ్. ఇక్కడ కనుక కారు బుక్ చేసుకుంటే కనుక మన దరిద్రం ఇంకా ఎక్కడో ఉండదు, మన నెత్తి మీదే ఉంటుంది. ఎందుకని ఇక్కడి నుంచి గంటైనా కదలదు, మెదలదు, కానీ రెంట్ మాత్రం ఇచ్చేయాలి, వేస్ట్ అయిపోతుంది. అది మరి చెప్తున్నాను. మీరు భయపెట్టే భయం కన్నా కారు కొనకపోవడమే బెటర్ అనిపిస్తుంది కదా నీకు కూడా. నాకు కూడా చాలా సార్లు ఈ కార్లు కొనుక్కున్న ఓనర్లను చూసినప్పుడు వాళ్ళ బాధలు, కష్టాలు, వాళ్ళ తాపత్రయాలు చూస్తున్నప్పుడు ఎంత జాలేస్తుందో వాళ్ళ మీద. అరే వాచ్మెన్ రావలేదని, వాడు తలుపు వెంటనే తీయలేదని కుయ్యి 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 అని హార్మోన్ కొడతారు, బీపీ పెంచేసుకుంటూ ఉంటారు. లేకపోతే అక్కడ ఎవడో అడ్డొచ్చాడని, ఏ కుక్కో అడ్డం వచ్చిందని ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఓ పక్కన కారు దిగి రాలేడు, వాళ్ళనేమో అరవకుండా ఉండలేడు. ఇలాంటివన్నీ ఈ ప్రస్తుత కాలంలో ఈ ఆందోళనతో కూడినటువంటి ఈ అట్మాస్ఫియర్లో మళ్ళీ ఈ కారు కొని ఎక్స్ట్రా బ్యాగేజ్ మన నెత్తి మీద ఉండడం అవసరం ఉంటావా చెప్పు బంగారం? బాబు మీకు మీ కారుకి ఒక దండం. దీనమ్మ కారు జీవితం అని కూడా అనిపించింది కదా నీకు మనసులో? మొత్తానికి కారు కొనడం అనే కోరిక ఇప్పట్లో లేనట్టేనా? చూసావా, బుద్ధ పూర్ణిమ రోజు బుద్ధుడే స్వయంగా వచ్చి బోధి వృక్షం కింద బోధ చేసినట్టుగా నేను చెప్పినటువంటి విషయాన్ని, కోరికలే సమస్త దుఃఖాలకి కారణం అని ఆయన చెప్పిన దాన్ని నేను చెప్పాను నీకు, దాన్ని నువ్వు పాటించావు. ఎంత ఆనందంగా ఉందంటే, గో కారు కొన్నంత ఆనందంగా ఉందంటే నమ్ము. ఈ బుద్ధుడు కాదు కానీ ఈ రోజే గుర్తు రావాలా ఈయనకి? సరే, మన బండి మీద హ్యాపీగా ఇద్దరం గోదావరి దగ్గర ఉన్నటువంటి సరస్వతి ఘాట్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి హ్యాపీగా సోఫాలో కూర్చుని ఇంకా పెద్ద కందిపప్పు తీసుకుని అక్కడ 2 చెంచాలు తీసుకుని ఇద్దరం తలకొక దాంతో తిందాం, ఎంజాయ్ చేద్దాం. సరేనా? రెడీ అవ్వు.